వన్ మోర్ థింగ్, మాకు బాధనే అనిపిస్తుంది వాళ్ళిద్దరు సపరేట్ ఉండడం. కానీ నాకు ఒక పరంగా హ్యాపీ. ఎందుకంటే ఇంకా స్ట్రాంగ్గా ఎక్కువ వీడియోలు కొట్టి ఇంకా మంచి కంటెంట్లు ఇచ్చి ఇంకా మంచిగా ఒకళ్ళు గ్రో అయిపోతే ఐఎమ్ సో హ్యాపీ. వెళ్ళడానికి రీజన్ క్లాషెస్ వచ్చినాయి. నా లైఫ్లో ఒక పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్, నా ప్రమేయం లేకుండానే నా అనుకునే పర్సన్స్తో ఒక పర్సన్ వల్ల నేను చాలా సఫర్ అయినా. నేను శ్రీప్రభ దగ్గరికి వెళ్ళి లిటరలీ ఎక్కి ఏడ్చిన. నాకు ఇక్కడ అవ్వట్లేదు, ఇక్కడ నేను ఉండలేకపోతున్నా శ్రీ, నాకు ఈ మాటలు నేను తీసుకోలేకపోతున్నా. గుడ్ ఆర్ రైట్ నాకు అనిపించింది, నేను మాట్లాడినందుకు నేను నెగిటివ్ అయినా. మిమ్మల్ని హర్ట్ చేస్తున్నాం, సారీ అని చెప్పినాం, మా ఎక్స్ప్రెషన్ కూడా ఒకసారి వినండి అని చెప్పినాం. వాళ్ళిద్దరు అట్లా అయినందుకు మాకు చాలా సాడ్గా ఉంది, మేము సఫర్ అవుతున్నాం. ఎంత కదన్నా మా మీదకే వస్తా అన్న తర్వాత కూడా మేము ఎందుకు అంత నార్మల్గా దీన్ని వదిలేస్తాం? ఒకవేళ నేను టీంలోకి రాకపోయినా నా బిగ్గెస్ట్ సపోర్ట్ అయితే దట్ గర్ల్. ఎందుకంటే మేమిద్దరం అమ్మాయిలా కష్టపడలేం, ఇంతవరకు అబ్బాయిలా కష్టపడ్డాం, చాలా సఫర్ అయినాం. మధ్యలో వ్యూవర్షిప్లు డల్ అయినప్పుడు కూడా ఎవరిని హెల్ప్ అడగలేం, మేమే కొట్టుకున్నాం, మేమే ఆలోచించినాం. నేను చాలా గుడిసిపోయినా, అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డా. మళ్ళీ దానికి కూడా శ్రేయ సపోర్ట్ చేసాడు. ఎస్పెషల్లీ ఇంకా మోర్ దెన్గా వీళ్ళిద్దరు నాకు ఆ టైంలో లేకపోయి ఉంటే చచ్చిపోయేదాన్ని. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వీడియో మేము అప్లోడ్ చేసినాం, మీరు కూడా చూసిరు. కానీ ఆ వీడియో అప్లోడ్ చేసి మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మోనికకి అసలు టీంలో నుంచి ఎందుకు వెళ్ళిపోయింది అది చెప్పండి అని అడుగుతారు. నన్ను అడిగితే నేను ఏం చెప్తా వేసి దాన్ని అడుగుతా అదే చెప్పే. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మంచిగా చెప్పినా అదే కాంట్రవర్సీ అవుతుంది, చెడ్డ చెప్పినా కాంట్రవర్సీ అదే అవుతుంది. వన్ మోర్ థింగ్, మాకు బాధనే అనిపిస్తుంది వాళ్ళిద్దరు సపరేట్ ఉండడం. కానీ నాకు ఒక పరంగా హ్యాపీ. ఎందుకంటే ఇంకా స్ట్రాంగ్గా ఎక్కువ వీడియోలు కొట్టి ఇంకా మంచి కంటెంట్లు ఇచ్చి ఇంకా మంచిగా ఒకళ్ళు గ్రో అయిపోతే ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే రిషికి శ్రీకి ఉన్న మైండ్ మెచ్యూరిటీ మా దాంట్లో ఎవరికి లేదు. ఎన్ని గొడవలైనా ఎంత ఇష్యూ అయినా మనసులో గ్రడ్జ్ పెట్టుకొని గ్యాంగప్ అయ్యి అట్లా చేసే మెంటాలిటీస్ కాదు. వాళ్ళు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు, మెచ్యూర్డ్గా పోతారు. ఏదున్నా సరే పర్సనల్ వేరు వీడియోస్ వేరు అని అంత వాళ్ళకి కేపబుల్ అది ఉంది అన్నమాట. నా పరంగా ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా రిషి అన్న కానీ శ్రీప్రభ అన్న కానీ వాటెవర్ ఇట్లా విడిపోయినందుకు ఇదైపోయినందుకు ఎంత పబ్లిక్ ఎంత బాధపడుతుందో, మనం ఎంత బాధపడ్డామో, మనం మీదకి ఎందుకు వచ్చిందో అని ఎంత బాధపడ్డామో మనకు తెలుసు. కానీ ఒక పరంగా ఒకటి ఆలోచిస్తే ఇటు రిషి మంచిగా వీడియోలు కొట్టచ్చు, ఇటు శ్రీప్రభ మంచిగా వీడియోలు కొట్టచ్చు. కలిపి కొట్టిన దానికన్నా వీళ్ళు సపరేట్గా కొట్టిన వీడియోస్ ఇంకెక్కువ మంచిగా కొడుతున్నారు. సో అదే ఊపులో వీళ్ళు ఈరోజు కాకుండా రేపైనా కలిసిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కలుస్తారన్న ఒక చిన్న హోప్ ఎక్కడో ఉంది. ఎందుకంటే నా మనసుకి ఎందుకు అనిపించింది, మళ్ళీ చెప్తున్నా, వెళ్ళడానికి రీజన్ క్లాషెస్ వచ్చినాయి. నా లైఫ్లో ఒక పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్, నా ప్రమేయం లేకుండానే నా అనుకునే పర్సన్స్తో ఒక పర్సన్ వల్ల నేను చాలా సఫర్ అయినా. ఆ ఇష్యూయే ఇంకా బయట వేరే ఇద్దరు రిలేషన్లో ఉన్న వాళ్ళ మధ్యలోకి వచ్చింది. ఆ పర్సన్ వల్ల నా లైఫ్ ఎట్లా ఖరాబ్ అయిందో వాళ్ళ లైఫ్ కూడా అట్లా ఖరాబ్ కావద్దని నేను దాన్ని కొంచెం చెప్పడం జరిగింది. ఆ చెప్పడం జరగడంలో అది నేను రాంగ్గా అనిపించింది. దాని తర్వాత నేను టీంలోకి వెళ్ళిపోయినా అది అయినాకల్లా అది కరెక్ట్ అని తెలిసినాకల్లా ఓకే అందరం మళ్ళీ బాగానే కలుసున్నాం. బట్ చిన్న ఇష్యూయే పెద్ద కావద్దు అని నా లైఫ్లో నేను సఫర్ అయినట్టు ఎవరు సఫర్ కావద్దని నేను స్టాండ్ కూడా కాదు మన అనుకొని చెప్పడం వల్ల అది పక్కన వాళ్ళు నా అనుకునే పర్సన్కి అందరూ కొంచెం బ్యాడ్గా పోర్ట్రే చేయడం వల్ల ఆ పర్సన్ కూడా మోనిక రాంగ్గానే పోర్ట్రే చేస్తుంది, మోనిక రాంగ్గానే చెప్తుందేమో అనుకుంది. దాని తర్వాత క్లారిటీ వచ్చినాకల్లా ఇట్స్ ఓకే, నాకే అప్పుడు ఏం అర్థం కాలేదు, అప్పుడు ఏం చెప్పలేకపోయినా ఇప్పుడు తెలిసి వచ్చింది కదా అని మాట్లాడుకున్నాం. నేను శ్రీప్రభ దగ్గరికి వెళ్ళి లిటరలీ ఎక్కి ఏడ్చిన. నాకు ఇక్కడ అవ్వట్లేదు, ఇక్కడ నేను ఉండలేకపోతున్నా శ్రీ, నాకు ఈ మాటలు నేను తీసుకోలేకపోతున్నా. గుడ్ ఆర్ రైట్ నాకు అనిపించింది, నేను మాట్లాడినందుకు నేను నెగిటివ్ అయినా.
దానివల్ల నాకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. నా మైండ్ సెట్ కూడా బాగుంటలేదు. నేను ఇక్కడ ఉంటే వీడియోలు కొట్టలేకపోతున్నా. మీరే రిషి కూడా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పింది, అమ్మాయిలకు పడకపోతే మీకు తెలుసు కదా, అబ్బాయిలు మంచిగానే ఉంటారు. అమ్మాయిలకు చిన్న ఇష్యూ వేరే వాళ్ళు కొంచెం దగ్గర అయినా మనల్ని సఫర్ అంటే మనం ఇప్పుడు టాపిక్ నేను సనా క్లోజ్ ఉన్నాం. అమ్మాయిల మెంటల్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు పక్కన కోసం మాట్లాడాలంటే ఒక అమ్మాయి కోసమే మాట్లాడాల్సి వస్తుంది. అబ్బాయిల కోసం మాట్లాడుతున్నంత ఉండదు మనకు అంత టాపిక్. సో దానివల్ల లేని ఉన్నాయన్నీ నా అనుకునే వాళ్ళ దగ్గర మాట్లాడేసరికి నేను కొంచెం పర్సనల్గా హర్ట్ అయి ఉన్నా, అది నేను తీసుకోలేకపోయినా. సో దానివల్ల కామెంట్లు కూడా పెడుతురు. చాలామంది సనా మోనిక వీడియోలు కొట్టరు అంటారు, ఏదైనా సరే మీ వల్లే విడిపోయారు అంటారు. మొత్తం మానాడు. అవును, మేము మంచి యాక్టర్సే, అందరు బయటికి రాలేరు, మేము బయటికి వచ్చినాం. మేము యాక్టింగ్ ఫీల్డ్ కాబట్టి మళ్ళీ యాక్టింగ్ అని ఎందుకు, మిమ్మల్ని హర్ట్ చేసి ఉన్నాం, సారీ అని చెప్పినాం. మా ఎక్స్ప్రెషన్ కూడా ఒకసారి వినండి అని చెప్పినాం. వాళ్ళిద్దరు అట్లా అయినందుకు మాకు చాలా సాడ్గా ఉంది. మేము సఫర్ అవుతున్నాం. ఎంత కదన్నా మా మీదకే వస్తా అన్న తర్వాత కూడా మేము ఎందుకు అంత నార్మల్గా దీన్ని వదిలేస్తాం. బికాస్ మాకు మంచి మెమొరీస్ ఉన్నాయి. ఎక్స్పెషల్ ఎవరితో ఉన్నా లేకున్నా చెప్పా కదా, లాస్ట్ వీడియోలో చెప్తున్నా, ఈ వీడియోలో చెప్తున్నా, నాకు మంచి మెమొరీస్ చాలా మందితో ఉన్నాయి. లైక్ నాగమౌని, లైక్ శ్రీప్రభ, రిషి, మను, మంచి మెమొరీస్. వీళ్ళు ఎప్పుడు నన్ను హామ్ చేయడం దాంట్లో ది బెస్ట్ అంటే మా వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎంతో కొంత మంచి మెమొరీస్ కూడా చాలా వరకు ఉన్నాయి. సో వాటిని ఎందుకు మేము స్పాయిల్ చేసుకోవాలనుకుంటాం. కలిసి ఇంకా మేమే టీం వరకు వస్తే అబ్బా మమ్మల్ని తీసుకున్నారన్న హ్యాపీనెస్తో ఇంకా 10 వీడియోలు కొట్టేటోళ్ళం. మేము ఇప్పుడు విడిపోయారని చెప్పేసి ప్రతిదీ మేమే అంటే మేము ఏం చేయాలి. మమ్మల్ని తీసుకోకపోయినా వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే మేము చాలా హ్యాపీగా ఉంటాం. మేము ఏడున్నా సరే మేమిద్దరం అమ్మాయిలం ఏం వీడియోలు కష్టపడతాం, మేము ఏదైనా చేయగలం అని చెప్పి నాకైతే మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. ఎందుకంటే అంత ఆలోచిస్తాం మేము వీడియోలు కొట్టాలి ఖచ్చితంగా అని చెప్పేసి. సో అలాంటివి మాకేం లేవు. మేము ఎవరితో ఉన్నా మేము చాలా హ్యాపీగా ఉంటాం. ఆఫ్ కెమెరా మేము ప్రతి ఒక్కరితో హ్యాపీగా ఉంటాం, మేము తిరుగుతాం, అన్నీ చేస్తాం. ఆన్ కెమెరాని ఎవరు రారు. సో ఇప్పుడు మేమందరం కలిసి వీడియో స్టార్ట్ కూడా చేయబోతున్నాం. నేను, మోనిక అక్క, పండు, మను, నిహారిక, ఇంకా అందరు చాలామంది ఉన్నారు కదా, అందరం కలిసి వీడియోలు కూడా స్టార్ట్. ఒకవేళ నేను టీంలోకి రాకపోయినా నా బిగ్గెస్ట్ సపోర్ట్ అయితే దగ్గర. ఎందుకంటే మేమిద్దరం అమ్మాయిలు అలా కష్టపడలేం, ఇంతవరకు అబ్బాయిలా కష్టపడ్డాం, చాలా సఫర్ అయినాం. మధ్యలో వ్యూవర్షిప్లు డల్ అయినప్పుడు కూడా ఎవరిని హెల్ప్ అడగలేం. మేమే కొట్టుకున్నాం, మేమే ఆలోచించినాం. మేమే మళ్ళా సిరిసిల్ల ఇద్దరం అమ్మాయిలం పోయినాం. అప్పుడు రిషి సపోర్ట్ ఇచ్చిండు, కారు తీయడం, కారుతో ఒక మనిషిని పంపేయడం, మనుని పంపేయడం. మీకు తెలుసు కొంచెం, ఎందుకంటే ఇప్పుడు వచ్చినామని మను ఒకడు ఉండడానికి కూడా కొంచెం చూపించే ఉంటాం. సో మాకేంటంటే మాకు టీమ్ సపోర్ట్ ఉంటే ఇంకా ఎక్కువ డెవలప్ అవుతాం. టీమ్ సపోర్ట్ లేకపోతే ఇంకెక్కువ కష్టపడతాం ఎట్లా చేయాలని. కానీ దాంట్లో మన అందరినీ కలుపుకొని పోతే ఆ ఫీలింగ్ అమేజింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అందరితో ఉన్నాం, అందరితో కలుపుకొని పోతాను మన ఫీలింగ్. ఎస్పెషల్ ఇప్పుడు మా ఆర్ట్ టీమ్ కానీ మేము కష్టపడతాం, వీడియోలు కొడతాం. మీరైనా సరే గైస్, ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు ప్రతి ఒక్కరికి సారీ చెప్పినాం, ప్రతి ఒక్కరికి మిమ్మల్ని హర్ట్ చేసినామని తెలిసిన ప్రతి ఒక్క కామెంట్లో యాక్సెప్ట్ చేస్తున్నాం. మళ్ళీ మిమ్మల్ని మేము కొన్నిటికి ఆన్సర్ కూడా ఇస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో వస్తాం. ప్రాపర్ అడిగారు కదా, ఇది ప్రాపర్ రీజన్. అప్పుడు నిజంగానే శ్రీప్రభని రిషిని హర్ట్ చేసే టీంలో నుంచి వెళ్ళిపోయినా. నా సిచ్యువేషన్ కూడా ఒకసారి ఆలోచించండి. నేను సఫర్ అయినా, నేను ఎమోషనల్ అయిపోయినా, వీక్ అయిపోయినా, అప్పుడు నాకు అర్థం కాలే. ఎస్పెషల్లీ ఇప్పుడు చెప్పాలి అనుకుంటే నా లైఫ్లో కొంతమంది హీరోస్ ఉంటారు. అందులో ఎస్పెషల్లీ మా సాయిగాడు, మా అజయ్ గాడు, మా రిషిగాడు లిటరలీ టీంలో నుంచి బయటికి వెళ్ళాకల్లా పిల్లర్స్లో నిల్చున్నారు. మేము నలుగురమే ఉన్నాం, నెలకు ₹1,00,000 రెవెన్యూ తీసినాం. చాలా ప్రౌడ్ ఫీలింగ్. వీళ్ళిద్దరు విడిపోయారు పక్కన పెడితే, అప్పుడైతే గట్టిగా నిల్చున్నాం. జయ అందరూ వాళ్ళు సపోర్ట్ ఉన్నారు. నాకైతే నా లైఫ్లో వీళ్ళు ఖచ్చితంగా ఉండాలి అనుకుంటే రిషి, సాయి, అజ్జు, పండు, అంటే మన ఇద్దరు పేర్లు చెప్పాలని నాకు లేదు, ఎందుకంటే మన ఇద్దరం కలిసే ఉంటాం రా. సో గైస్, ఇంకొకటి చెప్పాలంటే, కామెంట్స్ పెట్టుకుంటున్నారు, బ్యాడ్గా కామెంట్స్ పెట్టుకుంటారు. ఓకే, పర్లేదు, మీకు తెలియదు ఇక్కడ ఏం జరిగిందో అంతే, అందుకోసం పెడతారు, పర్లేదు పెట్టుకోండి. మళ్ళీ ఎవరిని బ్యాడ్ చేయాలని కాదు, నా లైఫ్లో అసలు నేను బ్యాడ్ చేయడంలో సఫర్
సఫర్ అయినా కాబట్టి ఎదుటోళ్ళు కూడా అట్లా సఫర్ ఆల్రెడీ నేను చాలా గుడిసిపోయినా, అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డా. మళ్ళీ దానికి కూడా రిషియే శ్రేయ సపోర్ట్ చేసారు. ఎస్పెషల్లీ ఇంకా మోర్ దెన్గా వీళ్ళిద్దరు నాకు ఆ టైంలో లేకపోయి ఉంటే చచ్చిపోయేదాన్ని. లిటరల్ వీళ్ళు లేకపోతే నేను చచ్చిపోయేదాన్ని. అప్పుడు నేను ఫేస్ చేసిన దాంట్లో ఇంకా రిషి యాజ్ అ ఫ్యామిలీ మెంబర్గా నన్ను టేక్ కేర్ చేసుకొని నాకు నచ్చజెప్పి నాకు సెలైన్స్ పెట్టించి హాస్పిటల్ తిప్పి, అప్పుడు పాపం కావేరి కూడా ఉంది నా పక్కన హాస్పిటల్స్కి తిరిగినప్పుడు. లిటరల్ కూడా ఉంది. అప్పుడు నేను లేదు. అప్పుడు ఏమై కొంచెం దట్కా ఇచ్చిందిలే, ఆవిడ ఇవ్వకి దోస్తాలు ఎక్కువ అయ్యేది. ఇప్పుడు మొనికే కానీ నిజంగా అప్పటి నుంచి నన్ను మళ్ళీ సన్న మోసం చేసిన రోజైతే నేను ఎప్పుడు చూడలేను. అప్పుడు మోసం చేసిందని కాదు, అప్పుడు నా పక్కన లేదు ఆ మోసం అంటున్నా. మళ్ళీ మంచి మంచి వీడియోస్ వస్తాయి, కంటెంట్ కూడా కొంచెం డిస్టర్బెన్స్ గట్టిగా వస్తున్నాయి. ఫీల్ అవుతున్నాడు దేనికో, ఎందుకో సడా విషయంలో ఎందుకు ఫీల్ అవుతున్నా మాకు తెలియదు. నేను కూడా మాట్లాడట్లేదు కానీ చెప్పలేవు. ఎప్పుడైనా పోవచ్చు సిరిసిల్ల పోదామని ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే మనోడే గైస్, మనోడు పగోడు కాదు. రిషి చెప్పినట్టు అందరూ మనోళ్ళే. కలుపుకుంటూ పోతుంటే ఇది అంటారు కదా, అన్నం ఒకటే తింటే బాగుండదు, దాంట్లో పప్పు ఉండాలి, నెయ్యి ఉండాలి, ఆమ్లెట్ ఉండాలి, కూర ఉండాలి, అన్ని కలిపితేనే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. దాన్ని తాళి అంటారు. అలాగా మేము కూడా అందరం కలిసిపోవాలంటే డైలాగ్. రీసెంట్లీ నిన్న కూడా మా తమ్ముడికి ఫోన్ చేసిన సాయిగాడికి, ఆడొకటే ఎప్పుడు నెక్స్ట్ ఒక షార్ట్ సిరీస్తో వాడు మీ అందరి ముందుకు వస్తాడు. అప్పుడు కూడా నేను అందులో యాక్టింగ్ చేస్తా. వీలైతే సనన్ కూడా దింపడం అసలు సనన్ అసలు యాక్సెప్ట్ చెయ్యరు. కానీ మేము నెక్స్ట్ వెబ్ సిరీస్లో మళ్ళీ చెప్తున్నాం, నెక్స్ట్ రిషిది ఒక సాంగ్ రిలీజ్ అవుతుంది, మస్తు ఉంది. ర్యాంప్ చేసిన సాంగ్ దిలీప్ అని ఇస్తున్నాడు మాకు సాంగ్. దాంతో మేము ముందుకు వస్తాం. అట్లనే నెక్స్ట్ ఇన్స్టాకి షార్ట్ సిరీస్ నేను మేబీ ప్రియా అజ్జు ఇలాంటి అనుకుంటున్నాం చేద్దామని. అది కూడా చేయొచ్చు. ప్లస్ నెక్స్ట్ పెద్ద వెబ్ సిరీస్తో ఒక 9 lakhs 8 lakhs బడ్జెట్తో దిగుతున్నాం. దాంట్లో 2 songs, 2 heroes, 2 హీరోయిన్లు, సెకండ్ హీరోయిన్ అంటే ఒక హీరోయిన్ ఉన్న తర్వాత సెకండ్ హీరోయిన్ ఈమె, ఫస్ట్ హీరోయిన్ కాదు. మళ్ళీ మేము ఫస్ట్ హీరోయిన్ అని చెప్పి ఫీల్ అవుతుంది. అది నేను యాక్సెప్ట్ చేయలేను, నాకు కొంచెం నచ్చదు. ఇంకా చాలా మంది మంచి మంచి యాక్టర్స్ కావాలి. ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు అప్రోచ్ అయితే మేము ఆడిషన్ తీసుకుంటాం. ఆడిషన్స్కి కూడా మేము తీసుకోము, మా అర్జున్ గారు మెయింటైన్ చేస్తాడు అవన్నీ. ఇంకొకటి నా ఇన్స్టాకి మెసేజ్ చేస్తే నేను ఎవరికి రిప్లై ఇవ్వలేను గైస్. నాకు కొంచెం మెసేజ్ పోవట్లేదు. ఇన్ కేస్ ఏమైనా ప్రమోషన్స్ మీరు మెసేజ్ చేస్తే కింద నెంబర్ పెట్టండి, నేను కాంటాక్ట్ తీసుకోండి, మీకు మెసేజ్ చేస్తాను. ప్రమోషన్స్ కోసం ఎందుకు పార్షాలిటీ చూపిస్తావు? పార్షాలిటీ కాదు అంటే నేను లేను కదా, వేరే కదా, నేను లేనా? ఫస్ట్ నేనా? అందరు ఫస్ట్ నేనని చెప్పు. సో గైస్ సన్నగా మెసేజ్ నాకు చేయండి, ఎందుకంటే మీరు ఇప్పుడు నా బర్త్డే వస్తుంది, నా బర్త్డే కూడా విష్ చేస్తే నేను రిప్లై ఇవ్వాలని తప్పు కనుకోండి, సారీ. నాకు చేయండి, నా తరపు నుండి వాయిస్ మెయిల్ వెళ్తుంది. ఈసారి బర్త్డే మొత్తం రచ్చరచ్చ అనుకుంటారు, ఏదో ఒక మూల కూర్చుంటే అవుట్ అయిస్తా. బాయ్ గైస్. స్పెషల్ గెస్ట్ ఒక పర్సన్ పిలుస్తా. బాయ్ గైస్. స్పెషల్ గెస్ట్ అంటే మీకు తెలుసుగా.